ఈ సెషన్లో మనం అడాబ్ బ్రిడ్జ్ని యూజ్ చేసి ఏ విధంగా ఫైల్స్ని సెర్చ్ చేయొచ్చు లేదంటే ఫిల్టర్ చేయొచ్చు అనేది చూస్తాం. మరి ఇక్కడ నేను సి డ్రైవ్లో వాల్ పేపర్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ కింద ఉండే సబ్ డైరెక్టరీస్ లేదంటే సబ్ ఫోల్డర్స్ కింద ఉండే ఈ ఫైల్స్ని తీసుకున్నాను. అంటే ఇక్కడ ఎక్కువ పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి, నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తే బాగుంటుందని ఈ లొకేషన్ తీసుకున్నాను. మీరు కూడా ఇట్లా పిక్చర్స్ ఎక్కువగా ఉండే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిక్చర్స్ ఉండే లొకేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిక్చర్స్ అంతా కూడా మనకి వ్యూ అవుతున్నాయి. ఇక్కడ థంబ్నెయిల్లోకి వచ్చి వీటిని స్మాల్ చేసుకోండి, కలెక్షన్ మీకు క్లియర్గా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈ కలెక్షన్ మీద ఇట్లా క్లిక్ చేసినప్పుడు చూడండి, కింద ఫిల్టర్ క్రైటీరియాస్ వస్తాయి మీకు. ఫస్ట్ బర్డ్స్ మీద క్లిక్ చేశాను. ఈ బర్డ్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న పిక్చర్స్కి ఏ విధమైన ప్రాపర్టీస్ ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. వీటికి ఈ పిక్చర్కి రేటింగ్ అంటూ ఏం లేదు, అంటే ఫస్ట్ రేటింగ్ సెకండ్ రేటింగ్ అనేది ఏమీ లేదు. టోటల్గా ఇవి 50 ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత నో రేటింగ్ 49, రేటింగ్ ఉన్నది ఒకటే, ఇక్కడ ఒకదానికి రేటింగ్ ఇచ్చారు. ఓకే, కీవర్డ్స్ ఏమి వీటికి లేవు. మరి డేట్ మాడిఫైడ్, ఇవాళ మాడిఫై చేసింది ఒకటి ఉంది, మిగతావన్నీ మాడిఫైడ్ డేట్ ఈ డేట్న 49 ఉన్నాయి. మరి వీటిల్లో ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్ 46, పోర్ట్రేట్ 4 ఇట్లా ఈ పిక్చర్స్కి ఉందన్నమాట. మరి నెక్స్ట్ కేటగిరీ సెలెక్ట్ చేశాను, ఫ్లవర్స్. ఇక్కడ చూడండి, ఇంకా ఈ ఫిల్టర్ యొక్క లిస్ట్ ఇంకా తగ్గిపోయింది మనకి. జస్ట్ నో కీవర్డ్స్ 50 అని చూపించింది. టోటల్ ఐటమ్స్ 50 ఉన్నాయి. ఇవి ల్యాండ్స్కేపు 40 ఉన్నాయి, పోర్ట్రేట్లో మీకు 10 ఉన్నాయి. ఇట్లా పోర్ట్రేట్ అంటాం, ఇట్లా ఉన్నదాన్ని ల్యాండ్స్కేప్ అంటాం, నిలువుగా అడ్డంగా ఉండేదన్నమాట. ఓకే, నెక్స్ట్ గార్డెన్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఫైల్ టైప్స్ INI ఫైల్ ఒకటి ఉంది, JPG ఫైల్స్ 50 ఉన్నాయి, అండ్ నో కీవర్డ్స్ 51, ల్యాండ్స్కేప్ ఇవి ఇట్లా అన్నమాట. అదే జెన్పిక్స్ అనే దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, లార్జ్ టైప్ ఆఫ్ డీటెయిల్స్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ కీవర్డ్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే చాలా వాటికి నో కీవర్డ్స్ 672, మా బ్లాక్ అండ్ వైట్ 13 అని ఉన్నాయి. ఓకే, ఇట్లానే ఇట్లా కీవర్డ్స్ కలిగినవి మీకు క్లియర్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫైల్ టైప్స్, డిఫరెంట్ ఫైల్ టైప్స్ ఇక్కడ ఉన్నాయి. BMP అండ్ GIF, HTML, INI, JPG ఇట్లా రకరకాల ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా కిందకి వచ్చినట్లయితే డేట్ మాడిఫైడ్, డిఫరెంట్ డేట్స్లో మాడిఫై అయినటివి ఉన్నాయి. అట్లనే స్క్వేర్ టైప్లో, పోర్ట్రేట్ టైప్లో, ల్యాండ్స్కేప్ టైప్లో ఇట్లా ఉన్నాయి. ఇట్లా వీటి యొక్క డీటెయిల్స్ అన్ని మనం చూడగలుగుతున్నాం. ఓకే, ఇక్కడ ఇచ్చిన లిస్ట్ కాకుండా యాక్చువల్ ఫిల్టర్ లిస్ట్ మొత్తం మీరు చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇవి టోటల్ ఫిల్టర్ లిస్ట్. అయితే ఇక్కడ ఇచ్చిన ఫిల్టర్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ చూపించడం లేదు, ఎందుకంటే ఆయా ఫైల్స్ని బట్టి, సపోజ్ ఇక్కడ ఆర్టిస్టు, ఆల్బమ్ ఇట్లాంటివంతా కూడా దేనికి సంబంధించినటివి, ఆడియో ఫైల్స్కి సంబంధించినటివి కాబట్టి ఇక్కడ ఆ డీటెయిల్స్ అవసరం లేదు కాబట్టి ఈ ఫిల్టర్ లిస్ట్లో అవి రాలేదు. అట్లా అనమాట. ఆ పిక్చర్స్ టైప్స్ని బట్టి వాటికి ఉన్న ఫిల్టర్స్ ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, ఎనీవే ఇక్కడ మనం జెన్పిక్స్ తీసుకున్నప్పుడు ఫైల్ టైప్స్ అని వచ్చింది. మరి మనం ఓన్లీ JPG ఫైల్సే చూడాలనుకోండి, దాని మీద సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఓన్లీ JPG ఫైల్స్ మాత్రమే అనమాట. అదే MP4 కూడా కావాలంటే మళ్ళీ
దాని మీద క్లిక్ చేయండి. MP4 ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇవి రెండు వద్దు, ఓన్లీ PNG MP4 ఒకటే సెలెక్ట్ అయి ఉంది. తర్వాత PNG కూడా కావాలనుకోండి, అది ఆ రెండు సెలెక్ట్ అయ్యాయి. అసలు టోటల్ డీసెలెక్ట్ చేస్తే అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఆ విధంగా మరి డేట్ క్రియేటెడ్, ఏ డేట్లో క్రియేట్ అయినవి కావాలి. టుడే అంటే ఇవి 45 కనిపించాయి, లేదంటే ఈ పర్టికులర్ డేట్లోటివి, ఇట్లా అన్నమాట. ఇట్లా మనం ఫిల్టర్ చేసుకొని ఏ పిక్చర్స్ లేదంటే ఏ ఫైల్స్, అంటే పిక్చర్లనే కాదు కదా, ఎలాంటి ఫైల్స్ మనం వ్యూ చేసుకోవాలన్నా సరే అడాబ్ బ్రిడ్జ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ ఇక్కడ ఫిల్టర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ల్యాండ్స్కేప్ పిక్చర్లే కావాలి అనుకోండి, ఇక్కడ పైన ఫిల్టర్ పెట్టాం, అది తీసేస్తాం, అన్ని పిక్చర్లు కనిపించని. ఇవి ల్యాండ్స్కేప్ పిక్చర్లు. అదే ల్యాండ్స్కేప్ తీసేసి పోర్ట్రేట్ మాత్రమే కావాలనుకోండి, ఇవి నిలువుగా ఉన్న పిక్చర్స్, అట్లా అన్నమాట. ఓకే, కలర్ ప్రొఫైల్ దాన్ని బట్టి ఇట్లా రావడం జరిగింది. సో మీకు కావాల్సిన ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫిల్టర్ పక్కనే మీకు కలెక్షన్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీరు మీ యొక్క కలెక్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు. న్యూ కలెక్షన్. సో జస్ట్ ఐ లైక్ అని సంథింగ్ ఇస్తున్నాను, ఆ కలెక్షన్ నేము. ఇందులోకి మీకు కావాల్సిన పిక్చర్స్ని జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ అండ్ డ్రాగ్ ఇట్, క్లిక్ అండ్ డ్రాగ్. ఇట్లా మీరు ఎన్ని కలెక్షన్స్ కావాలన్నా సరే మీరు క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి అట్లా కాకుండా న్యూ స్మార్ట్ కలెక్షన్ అని ఉంది. మరి దీని మీద క్లిక్ చేస్తే ఇంకా మనం అడ్వాన్స్డ్గా మన యొక్క కలెక్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, లుక్ ఇన్ ఎక్కడ చూడాలి, నేను టోటల్గా వాల్ పేపర్స్ కింద మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ వాల్ పేపర్స్ని సెలెక్ట్ చేయమన్నాం. క్రైటీరియా ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రకరకాల క్రైటీరియాస్ ఉన్నాయి. కలర్ ప్రొఫైల్ అని ఇస్తాం, లేదు కలర్ మోడ్. ఓకే, కలర్ మోడ్ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నట్టువే కావాలి అనుకుందాం, ఈక్వల్స్ టు బ్లాక్ అండ్ వైట్. ఇంకా ఎక్కువ కండిషన్లు పెట్టుకోవాలనుకుంటే మనం ప్లస్ అని ఇచ్చి ఇంకా కండిషన్స్ యాడ్ చేయొచ్చు అనమాట. సో ఓకే, ఇట్లా కండిషన్స్ పెట్టుకొని ఆ కండిషన్స్ ఇంక్లూడ్ ఆల్ సబ్ ఫోల్డర్స్ అన్నది, సబ్ ఫోల్డర్స్ కింద ఉండేటివన్నీ కూడా మ్యాచ్ ఇఫ్ ఆల్ క్రైటీరియా మెట్. అంటే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ క్రైటీరియాస్ యాడ్ చేసుకోవచ్చు కదా, అన్ని క్రైటీరియాస్ మీట్ అయినప్పుడే మనకి కావాలి, లేదంటే ఏ ఒక క్రైటీరియా మీట్ అయినా సరిపోతుంది అన్నప్పుడు పైది సెలెక్ట్ చేసుకోవాలి. సరే నేను ఒక క్రైటీరియాని ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఓకే, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లు మాత్రం నాకు కావాలి. ఓకే, నౌ సేవ్. సో దీనికి BW అని ఇవ్వడం జరిగింది. సో మనకి అక్కడ ఉన్న పిక్చర్స్ అన్నిటిలో, అంటే ఈ వాల్పేపర్స్ అన్నిటిలో మనకి ప్యూర్ బ్లాక్ అండ్ వైట్లో ఉన్న పిక్చర్ ఒక్కటే ఉంది కాబట్టి అది ఒక్కటే రావడం జరిగింది. ఫ్యూచర్లో మీరు ఈ వాల్పేపర్స్లోకి ఏవైనా బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లు యాడ్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ కలెక్షన్లోకి వచ్చేస్తుంది అనమాట. డైనమిక్గా మీరు మళ్ళీ సెట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒక బెస్ట్ వే. ఇక్కడ ఈ యొక్క కలెక్షన్స్, స్మార్ట్ కలెక్షన్స్ తీసుకున్నప్పుడు, ఈ కండిషన్స్ పెట్టినప్పుడు ఆ విధమైన కండిషన్ బట్టి మీకు ఆటోమేటిక్గా ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్లన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. ఆ విధంగా మీరు స్మార్ట్ కలెక్షన్ ద్వారా తీసుకోవచ్చు. ఇంకా మీరు రేటింగ్ని బట్టి చూడాలి అనుకోండి పిక్చర్లని, ఇక్కడ పైన రేటింగ్ అని ఉంది, ఫిల్టర్ బై రేటింగ్. మరి రేటింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్స్ తీసుకొని మీరు ఎన్లార్జ్ చేయండి. ఎన్లార్జ్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి పిక్చర్ మీద, ఇక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి, ఇది రేటింగ్ అనమాట.
నేను 2 డాట్స్ ఇచ్చాను, అంటే 2 రేటింగ్ దానికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 ఇచ్చాను రేటింగ్. ఓకే, దీనికి రేటింగ్ 1 ఇచ్చాను, దీనికి 4 ఇచ్చాను అనుకుందాం. సో ఇట్లా ప్రతి దానికి కూడా రేటింగ్ మీరు ఇవ్వచ్చు. సో ఇప్పుడు రేటింగ్ బట్టి మీరు ఫిల్టర్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి, షో 1 ఆర్ మోర్ స్టార్స్, లేదంటే 3 ఆర్ మోర్ స్టార్స్. సో 3 ఆర్ మోర్ ఉన్నట్టు ఈ రెండు పిక్ చేస్తాయి. ఆ విధమైన రేటింగ్ని బట్టి కూడా మీరు ఈ యొక్క ఫిల్టర్ని సెలెక్ట్ చేయొచ్చు. ఓకే.